భారత్ పాక్ మధ్య ఇప్పటికీ అణ్వాయుధ సంఘర్షణ భయాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయా? అమెరికాకు పాక్ చైనాతో అణ్వాయుధ ముప్పు పొంచి ఉందా? తులసి గడ్బార్ నివేదిక చెప్పిన సంచలన విషయాలేంటి? భారత్ పాకిస్తాన్ సంబంధాలకు ఇప్పటికీ అణ్వస్త్ర సంఘర్షణ ముప్పు ఉందని అమెరికా నిఘా వర్గాల వార్షిక ముప్పు అంచనా నివేదిక హెచ్చరించింది. భారత్ పాక్లు బహిరంగంగా సైనిక ఘర్షణను కోరుకోవడం లేదని, అయితే ఉగ్రవాద సంస్థలు పహల్గాం తరహా ఉగ్రదాడులు చేసి సైనిక సంక్షోభాన్ని సృష్టించే పరిస్థితులు నేటికీ ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు వివరాలతో కూడిన 34 పేజీల నివేదికను అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబార్డ్ సెనెట్కు సమర్పించారు. పాకిస్తాన్ అభివృద్ధి చేస్తున్న లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లకు అమెరికాను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం ఉందని అమెరికా సెనెట్కు తెలిపారు. పలు దక్షిణాసియా ప్రాంత దేశాల్లో ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ఐసిస్కే ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడే ముప్పు ఉంది. కానీ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు కట్టుదిట్టమైన భద్రతా చర్యల ద్వారా ఐసిస్కేపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఐసిస్కే స్థావరాలపై తాలిబాన్లు ముమ్మర సోదాలు నిర్వహించారు. తద్వారా చాలా ఉగ్రదాడులు జరగకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఐసిస్కే ఉగ్రవాద సంస్థ నేతలు పొరుగు దేశాలకు వలస వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక పాకిస్తాన్ అధునాతన మిసైల్ టెక్నాలజీని అభివృద్ధి చేసే పనిని కొనసాగిస్తోంది. దక్షిణాసియా ప్రాంతాన్ని దాటి లక్ష్యాల్ని ఛేదించే మిసైళ్లను అది తయారు చేస్తోందని అమెరికా నిఘా వర్గాల వార్షిక ముప్పు అంచనా నివేదిక వెల్లడించింది. పాకిస్తాన్ తయారు చేస్తున్న లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లు ఐసీబీఎంలకు అమెరికాను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం ఉందని నివేదిక తెలిపింది. ప్రస్తుతం వివిధ దేశాల వద్ద 3000కు పైగా లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లు ఉన్నాయని, 2035 నాటికి వాటి సంఖ్య 16,000 దాటుతుందన్నారు. పాక్తో పాటు రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ దేశాలు అధునాతన మిసైళ్ల తయారీపై ముమ్మర పరిశోధనలు చేస్తున్నాయని వెల్లడించింది. ప్రత్యేకించి చైనా, రష్యా గగనతల రక్షణ వ్యవస్థని ఛేదించుకుని అమెరికాలోకి ప్రవేశించే అధునాతన మిసైళ్లను తయారు చేస్తున్నాయని రిపోర్ట్ హెచ్చరించింది. అమెరికాను చేరుకోగల ఐసీబీఎం మిసైళ్లను ఇప్పటికే ఉత్తర కొరియా దగ్గర ఉన్నాయని, ఆ దేశం అణ్వస్త్రాల సంఖ్యను ఇంకా పెంచుకుంటోందని పేర్కొంది. న్యూక్లియర్, సంప్రదాయ పేలోడ్లతో దూసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఆ లాంగ్ రేంజ్ మిసైళ్లు చేరుకోగల రేంజ్లోనే అమెరికా ఉంది. గతేడాది జూన్లో జరిగిన దాడి తర్వాత ఇరాన్ అణ్వాయుధ తయారీ ప్రయత్నాలు తమ దృష్టికి రాలేదని తులసి గబార్డ్ చెప్పారు. ఇరాన్ అణ్వాయుధాన్ని సమకూర్చుకుంటోందని, అందుకే ఆ దేశంపై దాడి చేశామని ట్రంప్ చెబుతున్న వ్యాఖ్యలు అబద్ధాలని తులసి నివేదికలు రుజువు చేస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.